భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరిందా? చెరో మెట్టు దిగడానికి ఇరు దేశాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయా? ట్రంప్ సర్కార్ చెబుతున్న అత్యుత్తమ ట్రేడ్ ఆఫర్స్ ఎవరికి? Cambodia has already reduced theirs. You mentioned India. I have a team over there right now as we speak in New Delhi working on this. There's resistance in India to certain row crops and other meats and products. They're, like you said, they're very difficult nut to crack. I agree with that 100%. సెనేట్ కేటాయింపుల సబ్ కమిటీ విచారణలో అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రీర్ చేసిన సానుకూల ప్రకటన ఇది. భారత్తో వాణిజ్య చర్చలు పురోగతి సాధించినట్లు అమెరికా చట్టసభ సభ్యులకు వివరించారు. ముఖ్యంగా ధాన్యం, జొన్న, సోయా సహా అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ యాక్సెస్ ను విస్తరించే లక్ష్యంతో జరుగుతున్న చర్చల్లో ఇప్పటి వరకు అందుకున్న ఆఫర్లలో భారత్ అత్యుత్తమమైన ఆఫర్ ఇచ్చినట్లు వెల్లడించారు. వాణిజ్య ఒప్పంద చర్చల్లో భారత్ ప్రతిపాదనలు అసాధారణ ప్రారంభాన్ని సూచిస్తున్నాయని గ్రీర్ వెల్లడించారు. ట్రేడ్ వార్ నేపథ్యంలో డ్రాగన్ కంట్రీ నుంచి ఎదురవుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టడానికి భారత మార్కెట్ ప్రత్యామ్నాయంగా మారుతుందని చట్టసభ్యులకు తెలిపారు. నిజానికి అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి వ్యవసాయ ఉత్పత్తులు, ఇంధన కొనుగోళ్లే అడ్డంకులుగా మారాయి. తమ వ్యవసాయ పాడి ఉత్పత్తులకు భారత్ తలుపులు బార్లా తెరవాలని ట్రంప్ పట్టుపడుతున్నారు. ప్రధానంగా ఎగుమతులు, దిగుమతులపై మన దేశం విధిస్తున్న అన్ని రకాల ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ అమెరికా సూచనలను, పెంచుతున్న ఒత్తిళ్లను ఇప్పటి వరకు భారత్ అంగీకరించలేదు. అంగీకరించి ఉండుంటే ఈ పాటికే ఒప్పందం ఫైనల్ అయ్యేది. ఎందుకంటే అమెరికా ఒత్తిడితో వ్యవసాయ పాడి మార్కెట్ తెరిస్తే భారత్ నుంచి ఎగుమతుల మాట దేవుడెరుగు. అమెరికా నుంచి అన్ని రకాల వ్యవసాయ పాల ఉత్పత్తులు భారత మార్కెట్లను ముంచెత్తుతాయి. ఫలితంగా మన వ్యవసాయ పాడి రంగాలు దారుణంగా దెబ్బతింటాయి. ప్రస్తుతం 70 కోట్ల మంది భారతీయులు వ్యవసాయ రంగం మీదే ఆధారపడుతున్నారు. అందుకే అమెరికా డిమాండ్లకు మోడీ సర్కార్ అంగీకరించడం లేదు. దీంతో వాణిజ్య ఒప్పందం ముందుకు కదలడం లేదు. ఇలాంటి సమయంలో భారత్ నుంచి అత్యుత్తమ ట్రేడ్ ఆఫర్స్ వచ్చాయని గ్రీర్ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. జెమిసన్ గ్రీర్ చెప్పింది భారత వ్యవసాయ మార్కెట్ను తెరిచేందుకు మోడీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని మాత్రమే. ముఖ్యంగా ధాన్యం, జొన్న, సోయాతో సహా అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ యాక్సెస్ ను అందిస్తున్నట్లు చెప్పారు ఆయన. అంతేకాని కీలకమైన పాడి ఉత్పత్తుల ప్రస్తావన చేయలేదు. కాబట్టి గ్రీర్ ప్రకటనలో కొంతవరకు నిజం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వాణిజ్య ఒప్పందం ఫైనల్ అవ్వాలంటే ఇరు పక్షాల చెరోమెట్టు దిగక తప్పదు. చైనాతో వాణిజ్య యుద్ధంతో సోయా ఎగుమతులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ ఉత్పత్తులను భారత్కు మళ్లించేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. దీనికి మోడీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వచ్చు. అయితే కీలకమైన పాడి ఉత్పత్తులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భారత మార్కెట్లోకి అనుమతినివ్వరు. ఇప్పటి వరకు ఈ విషయంలోనే అమెరికా పట్టుబడుతూ వచ్చింది. తమ దేశ పాడి ఉత్పత్తులకు అతిపెద్ద మార్కెట్ను తెరవాలని పట్టుబట్టింది. కానీ అందుకు భారత్ నో చెబుతూ వచ్చింది. తాజాగా ఈ విషయంలో క్లారిటీ వచ్చినట్టు కనిపిస్తోంది. అందుకే గోయల్ సైతం అమెరికాతో వాణిజ్య ఒప్పంద చర్చలు సానుకూలంగా సాగుతున్నట్టు ప్రకటించారు. అమెరికాతో జరుగుతున్న వాణిజ్య చర్చల పట్ల ఆశావాదం వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం దిశగా చర్చలు బాగా పురోగమిస్తున్నాయని పేర్కొన్నారు. వాణిజ్య ఒప్పందానికి ఇబ్బందికరంగా మారిన అంశాలపై క్లారిటీ వచ్చినట్టు ప్రకటించారు. అయితే భారత్ డెడ్లైన్ల ఆధారంగా ఒప్పందాలపై చర్చలు జరపదని మరోసారి స్పష్టం చేశారు. సో పాడి ఉత్పత్తులను డంప్ చేసే ఆలోచనను ట్రంప్ ప్రభుత్వం పక్కన పెట్టి ఉండొచ్చు. ప్రస్తుతం అమెరికా వాణిజ్య ప్రతినిధి బృందం ప్రస్తుతం భారత్లో పర్యటిస్తోంది. ఈ నెల 12 వరకు భారత బృందంతో చర్చలు జరుగుతుంది. సో ఈ పర్యటన ముగిసే లోపే వాణిజ్య ఒప్పందంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఒప్పందాన్ని ముగించాల్సిన అవసరం మన దేశానికి ఎంత ఉందో అమెరికాకి అంతే ఉంది. పుతిన్ పర్యటన వేళ భారత్తో బంధాన్ని బలోపేతం చేసుకోవాలని అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. కాబట్టి ట్రేడ్ డీల్ ఫైనల్ అవ్వడానికి ఇదే రైట్ టైం కావచ్చు.